నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. అమెరికాలో ప్రభుత్వ షట్ డౌన్ కు బ్రేక్ పడింది. అగ్రరాజ్యం అమెరికాలో 43 రోజుల తర్వాత ప్రభుత్వ షట్ డౌన్ కు తెరపడింది. షట్ డౌన్ క్లోజ్ చేసే బిల్లును యుఎస్ కాంగ్రెస్ ఓటింగ్ ద్వారా ఆమోదించింది. 222, 209 ఓట్ల తేడాతో షట్ డౌన్ లిఫ్ట్ బిల్లు పాస్ అయింది. సదరు బిల్లును అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఆమోదానికి సిఫారసు చేయగా ఆయన ఆ ఫైల్పై సంతకం పెట్టారు. అయితే ప్రభుత్వం షట్ డౌన్తో వారాల తరబడి ప్రభుత్వ సాయంపై ఆధారపడిన లక్షలాది అమెరికన్లకు ఆహార సహాయం నిలిచిపోయింది. వేతనాలు లేకుండా పనిచేయడానికి సిద్ధంగా లేని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ల కారణంగా విమాన రవాణా కుంటుపడింది. అయితే తాజాగా షట్ డౌన్ లిఫ్ట్ బిల్లుపై ప్రెసిడెంట్ ట్రంప్ సంతకంతో అన్ని సమస్యలు పరిష్కారం కానున్నాయని అన్ని వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా ఆమోదం పొందబోయే బిల్లు ప్రభుత్వాన్ని జనవరి 30 వరకు మాత్రమే నడపడానికి నిధులు కల్పిస్తుందని వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి. దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ అనలిస్ట్ అంది సత్యం గారు మనతో జాయిన్